నమస్తే మిత్రులారా, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి టెట్కి సంబంధించినటువంటి తెలంగాణ పేపర్ 1 పేపర్ 2కు సంబంధించినటువంటి ప్రైమరీ కీ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది. కాబట్టి డిఎస్సి వెబ్సైట్లోకి మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ ఈ రకంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు కావాల్సినటువంటిది ఒక్కసారి చూసినట్లయితే ఇనిషియల్ కీ అనేటువంటిది ఇక్కడ ఉంది, అదే రకంగా రెస్పాన్స్ షీట్ ఇక్కడ ఉంది, తర్వాత ఆబ్జెక్షన్స్. ఫస్ట్ మనకైతే ఒకవేళ హాల్ టికెట్ నెంబరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తూ ఉన్నది హాల్ టికెట్ డౌన్లోడ్ అని కొడితే దీనిపైన మనకు డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. దాని తర్వాత మనము రెస్పాన్స్ షీట్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రెస్పాన్స్ షీట్లో మనకు జర్నల్ నెంబర్ కావచ్చు, దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది. దానిపైన మనము అన్ని ఫిలప్ చేసి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి రెస్పాన్స్ షీట్ అనేటువంటిది వస్తుంది. అదే రకంగా ఇనిషియల్ కీ అంటే ఒకవేళ మనకి కీ మొత్తం డౌన్లోడ్ కావాలనుకుంటే ఇక్కడ మనం ప్రెస్ చేసే కీ అనేటువంటిది మొత్తము తెలిసిపోతుంది. ఒకవేళ మనకు జనరల్ నెంబర్ తెలియదు సార్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ కనిపించేటువంటిది జనరల్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ ఉంది. కాబట్టి మీరైతే ఫస్ట్ డిఎస్సి వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు కనిపించేటువంటి ఇంటర్ఫేస్ ఈ రకంగా ఉంటుంది. కాబట్టి దీనిపైన మనము అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సినటువంటి ఈ రకంగా మనము జనరల్ నెంబర్ కావాలంటే అది తీసుకోవచ్చు, హాల్ టికెట్ నెంబర్ కావాలంటే అది తీసుకోవచ్చు. తర్వాత మనకు రెస్పాన్స్ షీట్ అనేటువంటిది, రెస్పాన్స్ షీట్లో మనకు ఒక క్వశ్చన్ ఇచ్చి ఇక్కడ ఇస్తారండి, ABCD ఆప్షన్స్ ఇస్తారు. ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ ఇస్తారు. కాబట్టి అందరికీ తెలుసు దాదాపుగా. అయితే చాలామంది ఇప్పుడు దీనికి ఓపెన్ చేస్తున్నారు కానీ ఓపెన్ కావడం లేదు. దాని గురించి మీరు వరి కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అందరూ ఇప్పుడే దీనిపైకి వచ్చారు కాబట్టి వెబ్సైట్ పైకి కొద్దిగా సర్వర్ అనేటువంటిది డౌన్ అనేటువంటిది ఓపెన్ కావట్లేదు. నేనే 2-3 సార్లు ట్రై చేశాను కానీ ఓపెన్ కావట్లేదు, కానీ తర్వాత అయింది. సో ఏది ఏమైనా తప్పకుండా అయితే ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే తప్పకుండా ఇప్పుడు మనకు తెలుస్తుంది. మీకు ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ వీలైతే 100 మార్క్స్ పైన వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ కూడా కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ఒక బూస్టింగ్ లాగా 100% మీ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. మనం తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. వీలైతే లైక్ చేయండి. అయితే చాలామంది మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేటప్పుడు చాలా పొరపాటు ఉంటుంది. డెస్క్టాప్ మోడ్ అనేటువంటిది మనం పెట్టుకుంటేనే మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డెస్క్టాప్ మోడ్ అనేటువంటిది మనకు రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి కదా కామన్గా, ఇట్లా ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తేనే మనకు డెస్క్టాప్ మోడ్ అనేటువంటిది వస్తుంది. ఆ డెస్క్టాప్ మోడ్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు అక్కడ డౌన్లోడ్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ డెస్క్టాప్ మోడ్ అనేటువంటిది రాకుంటే మనకు ఓపెన్ కాదు. కాబట్టి దాని గురించి మీరు ఎక్కువ వరి కావాల్సినటువంటి అవసరం లేదు. డెస్క్టాప్ మోడ్లో తీసుకొని మొబైల్లో తీసుకోవచ్చు. లేకుంటే కామన్గానే మనకు సిస్టంలో అయితే అది అవసరం లేదు, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో ఏది ఏమైనా తప్పకుండా అయితే ఎవరైతే బాగా మార్కులు సాధించారో తప్పకుండా మీ అందరికీ మీ యొక్క హార్డ్ వర్క్ అనేటువంటిది ఎంతవరకు ఉపయోగపడింది అనేటువంటిది మీకు తెలుస్తుంది. కొద్దిగా తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఇంకా మీరు హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మార్కులు కీలకం కానున్నాయి డిఎస్సిలో. కాబట్టి తప్పకుండా మీకు వచ్చినటువంటి మార్కులు కూడా కామెంట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.